నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు వికారాబాద్ జిల్లా రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు నలుగురు మృతి విజయనగరంలో ఉగ్రమూలాలపై ఎన్ఐఏ లోతైన శోధన సిరాజ్ సమీర్ కస్టడీ కోసం ఇవాళ కోర్టులో పోలీసుల పిటిషన్ రాజీవ్ యువ వికాసం పథకంలో తొలి ఏడాది 5 లక్షల మందికి లబ్ధి 3 నెలల్లో 6,000 కోట్లు ఖర్చు చేసి యూనిట్ల గ్రౌండింగ్కు నిర్ణయం మద్యం ధరల పెంపుతో ఏడాదికి 3,500 కోట్ల అదనపు ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం 40,000 కోట్లకు పైగా సమకూరుతాయని అంచనా ఆపరేషన్ సింధూర్ విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహణ వాడవాడలా హోరెత్తిన నినాదాలు సైబర్ నేరాల విచారణ వేగవంతానికి E0 FIR విధానం ఢిల్లీలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన కేంద్ర హోంశాఖ యుద్ధాన్ని ముగించేందుకు రష్యా ఉక్రెయిన్లు చర్చలు షరతులను ఇరు దేశాలే నిర్ణయించుకుంటాయన్న డొనాల్డ్ ట్రంప్ గాజా మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుంటామన్న ఇజ్రాయెల్ ప్రధాని దాదాపు 3 నెలల తర్వాత మానవతా సాయానికి అనుమతి